విశాఖలో 11వ ఎంఎస్ఎఫ్ఎస్ విద్వి క్రీడాకార సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశాయి. రెవరెండ్ ఫాదర్ మనోజ్ అధ్యక్షతన జరిగిన గత 3 రోజులుగా ఈ పోటీలు జరగగా ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ఎస్ స్కూల్ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ సురేష్ బాబు, ఫార్మేషన్ విభాగ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ బెనటైడెడ్ డిసోజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కాగా ఈ పోటీల్లో విన్నింగ్ టైటిల్ను గాజువాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గెలుచుకోగా రన్నరప్ ట్రోఫీని సీతమ్మధార స్కూల్ కైవసం చేసుకుంది. I cordially invite Reverend Father Shauri Rajan also to please come onto the stage. Gajavaka SFS School. ఈ 2025 సంవత్సరంలో ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 19 పాఠశాలల విద్యార్థులు ఈ యొక్క 11వ ఎస్ఎఫ్ఎస్ స్పోర్ట్స్ మీట్కి రావడం జరిగింది. ఈ యొక్క సంఘటన, ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనేది ఈ యొక్క ఎస్ఎస్సి సీతమ్మధార సిబిఎస్సి పాఠశాలలో నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అయితే ఈ 3 రోజులు కూడా విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క గేమ్స్లో పాలు పంచుకొని అందరూ కూడా వారి యొక్క టాలెంట్స్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు చివరిగా మేము ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ని ముగించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ముగింపు వేడుకల్లో అన్ని స్కూల్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకొని అందరూ కూడా ఏదో విధంగా వారి యొక్క పిల్లల్ని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి గత 3 నెలలుగా ప్రతి విద్యార్థులను కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్కి సిద్ధపరిచి ఉన్నారు. We have completed our 11th MSFS Sports Games and Cultural Meet 2025 titled D Triumph for Ya, where Disalites rise, shine and inspire. So we had this sports meet for the past 3 days. 26th evening, all the participants from various schools reached here. 27th morning we had the inauguration. 28th and today 29th. 3 days complete programs. So in this cultural sports games and cultural meet, nearly 2,500 students participated from 19 SFS schools. In Andhra and Telangana, we have 19 branches. So from all the schools, there were representatives. Nearly 2,500 students participated. We also had 200 teachers. All the principals and other priests also joined. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జోన్ పరిధిలో